మా ఇంట్లో ఈ 3 శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నాము. ముందుగా వాకిలిని ఇలా పూజించుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకొని ముగ్గుని కూడా పసుపు కుంకుమ పూలతోటి అలంకరించుకున్నాం, పూజ చేసుకున్నాం. ఇక వాకిలి పూజ అయిపోయినాక గుమ్మానికి పూజ చేసేసాక ఇంట్లో డెకరేషన్ అయితే ఇలా తయారు చేసాము. అమ్మవారిని ఈరోజు వెనక ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టేసి ఇలా బంతిపూలు అన్నీ డెకరేట్ చేసి ఒక టీపాయ్ మీద అమ్మవారిని రెడీ చేసేసుకున్నాను. కింద బియ్యం వేసేసి పైన కలశం పెట్టుకొని రెడీ చేసుకున్నాను అమ్మవారిని ఇలా. सकल सुरासुर देव मुनीश्वर मानस वंदित पादयुते जय जय हे मधुसूदन कामिनी संतान लक्ष्मी जय पालय मां जय कमलासिनी सत्कृतिवाहिनी ज्ञान विकासिनी ज्ञानमये अनुदिनमर्चित कुङ्कुमधूसुरभूषितरासत वाद्यनुते अग्निशिखमान्यपदे जय जय हे मधुसूदन कामिनी विजयलक्ष्मी जय पालय मां प्रणत सुरेश्वरि भारति भाग्य विमोक विनाशिनि रत्नमये मणिमय भूषित कर्ण विभूषण शांति ममापुत हास्यन्के नवनिधिदायिनि कलिमलहारिणि कामित फलप्रदहस्तयुते जय जय हे मधुसूदन कामिनि विद्यालक्ष्मी जय पालय मां. ఇక్కడ తిప్పచ్చా ఏదైనా చూడొచ్చు తీయచ్చా అవి నేను తీస్తాను తీసుకో కావాలంటే ఇటు తిరిగి తీసుకో ఇటు వచ్చి తీసుకోవాలి. అమ్మవారికి నైవేద్యాలు ఇంకా ముత్తైదువుల కోసం తాంబూలాలు రెడీ చేసి పెట్టుకున్నాను. నేను తీసుకున్న కొత్త బట్టలు కూడా అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను. మా అమ్మవారు అయితే ఇలా అందంగా ఎంతో అందంగా ఉన్నారు చూడడానికి. నాకైతే చాలా బాగా నచ్చింది అమ్మవారి అలంకారం. ఈసారి అయితే బాగా కుదిరిందని అనిపిస్తుంది, ప్రతిసారి బాగా కుదిరిందని అనిపిస్తుంది. ఇక నైట్ టైం అయితే అమ్మవారిని చూస్తే నిజంగా అమ్మవారు వచ్చి ఇంట్లో కూర్చున్నారా అన్నట్లు అనిపిస్తుంది నాకైతే. ఈరోజు పూజరి గదిని అయితే వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఇలా అలంకరించుకున్నాం. తెల్ల పూలు ఎర్రవి ఈ 2 కాంబినేషన్లో ఇలా అందంగా అలంకరించుకున్నాం. నాకైతే ఈ కాంబినేషన్ కూడా చాలా బాగా నచ్చింది. ఇక మా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసేసుకొని ఇక కొన్ని ఫొటోస్ అయితే మేము దిగాం. మా ఇంటికి తాంబూలానికి వచ్చిన వాళ్ళతోటి కొన్ని ఫొటోస్ దిగాము. 11 మంది ముత్తైదువులకు తాంబూలం ఇచ్చేసుకొని కొంతమందికి ఉదయం, కొంతమందికి సాయంత్రం, కొంతమందికి పక్క రోజు అమ్మవారిని తీస్తాను కదా పక్క రోజు
కదిలించాక ఆ రోజు కొంతమందికి ఇస్తాను తాంబూలం అయితే నేను.